మావోయిస్టు పార్టీ మాజీ నేతలు దేవుజీ మల్లా రాజిరెడ్డి వ్యాఖ్యలు గందరగోళపరిచే విధంగా ఉన్నాయని మావోయిస్టు పార్టీ మాజీ నేత శ్రీరాముల శ్రీనివాస్ అలియాస్ సుదర్శన్ అన్నారు. ఆయన యొక్క వీడియోని చేసి మీడియాకి పంపారు. దేవుజీ లొంగిపోయి ఇప్పుడు అరెస్టు అంటున్నాడు అంటే ప్రజల్ని మరింత అయోమయానికి గురి చేయడమేనని, అరెస్టు అయినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఎక్కడ ఉన్నాయని సుదర్శన్ ప్రశ్నించారు. లేని విషయాలు తెరపైకి తెస్తూ వివాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. దేవుజీ మల్లా రాజిరెడ్డిలు లొంగిపోయినప్పుడు పోలీసులు స్వాగతం పలికి రెడ్ కార్పెట్ వేశారని, లొంగిపోయి అరెస్టు నాటకం ఆడుతున్నారని సుదర్శన్ మండిపడ్డారు. ఆపరేషన్ కగార్తో విప్లవోద్యమం భారీ నష్టం ఎదుర్కొందన్నారు. భారతదేశంలో సాయుధ పోరాటానికి మార్గం లేదని, శ్రీలంకలో జాతుల పోరాటాన్ని పూర్తిగా అణచివేశారని గుర్తు చేశారు. మల్లోజ్ల వేణుగోపాల్, ఆశన్న, దేవుజీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. అరెస్ట్ అయి జైల్లో మగ్గుతున్న ఆదివాసీలు మావోయిస్టుల గురించి ఆలోచించాలని దేవుజీకి సూచించారు. నమస్తే, నేను మీ శ్రీరాముల శ్రీనివాస్. నిన్న ఇవాళ వార్తలు చూస్తుంటే కామ్రేడ్ దేవుజీ మరియు ఇతర కామ్రేడ్స్ యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో మేము సరెండర్ కాలేదు, అరెస్ట్ అయ్యామని, దానికోసం వాళ్ళు చెప్తున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నది. మొత్తం పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నది. అంటే ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించాలనే దాంతో కొంతమంది, అంటే మల్లోజుల, ఆశన్న వీళ్ళు ఆయుధాలతోటి సరెండర్ కావడం జరిగింది. అక్కడ పేచీ లేదు, పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు సాయుధ పోరాటానికి పరిస్థితులు లేవు కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా మేము ఆలోచిస్తున్నాం. ప్రజల మధ్య నుండి పనిచేయాలనుకుంటున్నాం, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దేవుజీ అండ్ మిగతా కామ్రేడ్స్ సాయుధ పోరాటం చేయాలనేది. అయితే ఇవాళ మారిన పరిస్థితులలో తమను రక్షించుకోవడానికి ఏంటిది అనే విషయంలో కూడా గందరగోళాలు ఉన్నాయి. అంటే పార్టీని రక్షించుకోవడం, ప్రజలను రక్షించుకోవడం, శ్రేణులను రక్షించుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. అయితే దేవుజీ మేము అది రక్షణ రీత్యా వేరే ప్రాంతాలకు పోతున్న క్రమంలో అరెస్ట్ అయినాం అనేది. మరి వీళ్ళు రక్షణ రీత్యా వేరే ప్రాంతాలకు పోతున్నప్పుడు అరెస్ట్ అయితే మిగతా వాళ్ళ రక్షణ ఏంటిది? దండకారణ్యంలో ఉన్న వాళ్ళ రక్షణ ఏంటిది? అట్లనే జైల్లో ఉండటం వల్ల అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా కూడా పనిచేయడానికి అవకాశం ఉండదు. నిజానికి ఇవన్నీ కూడా చాలా పైగా మాట్లాడుతున్న అంశాలు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దాన్ని నెత్తికెత్తుకోవడం, ముఖ్యంగా వేలాది కుటుంబాలు, వేలాది మంది నిర్బంధ బాధితులు, జైళ్ళల్లో ఉన్నవాళ్ళు, అమరులైన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, ఇవన్నీ అనేక సమస్యలు ముందుంచుకొని వాళ్ళ గురించి ఆలోచించాల్సింది. సరే, అది మళ్ళీ ఇప్పుడు అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పాను, సంతోషం. అయితే ఇక్కడ నేను నా వర్షన్ కూడా అనేకసార్లు చెప్పడం జరిగింది. మారిన పరిస్థితులలో పార్లమెంట్ అసెంబ్లీలలో క్రిమినల్స్ ఉంటుండ్రు. ఈ క్రిమినల్స్ రాజ్యాన్ని ఏలుతుండ్రు. ప్రజల కోసం మీరు పనిచేసే వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. కాబట్టి అక్కడుండి అనవసరంగా చనిపోయే కంటే, అనవసర త్యాగాలు చేసే కంటే సరెండర్ కమ్మని. అంతకుముందు చర్చలకు సంబంధించిన చర్చలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసింది. అమిత్ షా ఏదైతే దూకుడిని
విధానాలను అవలంబిస్తుండో, ఆపరేషన్ కగార్ అనే అంతటి ముందుకు తీస్తుండో అది మంచిది కాదు. ఈ దేశ బిడ్డల్ని, ఈ దేశ మట్టి బిడ్డల్ని ఎన్కౌంటర్ పేరుతో చంపడం అనేది సరైనది కాదు. వాళ్ళని అరెస్ట్ చేయవచ్చు, లేదనుకుంటే చర్చల ద్వారా దాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని అంతటి చెప్పింది. అట్లానే రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి మావోయిస్టులు కూడా సిద్ధమై చర్చలకు అవకాశం లేని పరిస్థితులలో మీరు సరెండర్ కావాలని అంతటి కూడా చెప్పింది. ఆ తర్వాత సరెండర్ అయినప్పుడు వీళ్ళు ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా చర్చ వచ్చింది. ఏం లేని దగ్గర నుంచి ఆయుధాలన్నింటినీ సమీకరించుకోవడం జరిగింది. ఏదైనా కూడా పోరాటం ద్వారానే సమీకరించుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఇది చరిత్ర కూడా చూస్తున్నాం మనం వేరే ఉద్యమాలను చూస్తున్నప్పుడు. నిజానికి అంతర్జాతీయంగా కూడా ఫిలిప్పీన్స్లో మావోయిస్ట్ ఉద్యమం కూడా చాలా వెనకతట్టు పట్టడం అనేది జరిగింది. జాతి పోరాటాల్లో శ్రీలంక లాంటి ఎల్టీటీ పోరాటాలను కూడా పూర్తిగా అణచివేసిన పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తిగా చావో రేవో అనే ఇది అవుతుందో అదే మూర్ఖత్వం అనే దాంతో కూడా అట్లా కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మంచిది అనే దాంతో ఆహ్వానించడం జరిగింది. వీళ్ళు సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు సరెండర్ అనే అంతటి చూపించినప్పుడు వీళ్ళకు స్వాగతించాల్సిన విధంగా భావించి స్వాగతించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అనేక కాంట్రవర్సీ అంశాలని ముందుకు తీసుకోవటం, మాట్లాడటం అనేది చేస్తాం. సరే వాళ్ళు సరెండర్ అయినరా, అరెస్ట్ అయినరా అనే అంతటి అనుకున్నప్పుడు మేము సరెండర్ కాలేదు, అరెస్ట్ అయినాం. సరే అరెస్ట్ అయ్యిండ్రు, ఏంటిది అసలు? మరి మీరు అంత ఈజీగా మీ తుపాకుల్ని ఎక్కడ పెట్టిండ్రు, ఏంటిది, అవి అప్పజెప్పాలనే అంత చెప్పకుండా మిమ్మల్ని రాజమర్యాదలతోటి సరెండర్ చేసుకోవాల్సిన అగత్యం పోలీసులకు ఏమొచ్చింది? లేదా పోలీసులు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటిది అనే దాంతో ఇక్కడ ప్రశ్న ఉదయించడానికి అవకాశం ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా రకరకాల చర్చలకు తావిస్తున్న పరిస్థితులలో ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం గురించి కూడా కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. నిజానికి బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు జరిగిన తర్వాత ఏదైతే ప్రజాస్వామిక ఆకాంక్షలు, కాన్సెప్ట్స్ డెవలప్ అయినాయో అవన్నిటిని కూడా ఇక్కడ పెట్టడం, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే అవే కాదు, మహిళల విషయంలో కావచ్చు, దళితుల విషయంలో కావచ్చు, పోతే ఇతర అనేక అంశాలని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అట్లనే దాంతో రాజ్యాంగం 100% ఏదో సోషలిజం వైపు పోతుందని దాంతో చెప్పాల్సిన అవసరం లేదు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే బూర్జువా ప్రజాస్వామిక విప్లవానికి సంబంధించిన ఏదైతే పరిమితులు ఉన్నాయో రాజ్యాంగానికి కూడా అదే పరిమితులు ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని ఎత్తి పట్టాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు బీజేపీ వాళ్ళు వాళ్ళ హిందూ మతతత్వాన్ని ఏదైతే మనుధర్మ సిద్ధాంతాన్ని ఉందో అది ముందుకు తీసుకొస్తున్న క్రమంలో ఇది చాలా ప్రజాస్వామికమైనది. ఇది ప్రజల యొక్క బాగోగులని, రక్షణని చూస్తున్నది. అట్లనే ఇక్కడ సామాజిక న్యాయం అమలు జరగాలనే దాంతో ఏదైతే ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు ఉన్నాయో అవన్నిటినీ లేకుండా చేయాలనే దాంతో భారత రాజ్యాంగం ఉల్లేఖిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏకైకిన సోషలిజం, కమ్యూనిజంలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ప్రజల్లో మార్పులు రావాలి, సామాజిక మార్పులు రావాలి, అంతరాలు పోవాలి. అంతరాలు పోవాలని సోషలిజం కానీ ఆ తర్వాత కమ్యూనిజంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియకు సంబంధించిన దాంట్లో భారత రాజ్యాంగం చాలా దోహదపడుతుంది. కానీ ఇప్పుడున్న పాలకులు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తలేదు. ఆ స్ఫూర్తిని కొనసాగించకపోవడం వల్ల దానికి ఎక్కువ బలవుతున్నది పేదలే. కాబట్టి ఎవరైతే రాజకీయంలో
బూర్జా పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ విధానాలను అమలు చేస్తూ వస్తున్న క్రమంలో మీరు కూడా రాజ్యాధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని 100% ఆమోదించినప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తిగా విధంగా పనిచేసినప్పుడు అప్పుడు ప్రజల్లో అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హక్కులు ఉన్నాయి, రక్షణలు ఉన్నాయి, అట్లనే అసమానతలు పోవాలి అనే దాంతో తన ప్రియాంబుల్లో సోషలిజానికి సంబంధించిన అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. రాజ్యాంగం అట్లాగే ఉండాలనేది కాదు, రాజ్యాంగాన్ని కూడా అనేక మార్పులు చేయడం జరిగింది, మార్పులు చేర్పులు జరిగింది. ఇప్పుడు కూడా మీరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజాస్వామికంగా చర్చకు పెట్టి మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయాలని ఏదైతే స్టేజీల వారీగా ఆలోచించి ఈ దేశంలో నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా కులము, మతము, అసమానతలు, నిరుద్యోగము, పేదరికము, ఇవన్నిటిని పరిష్కారానికి రాజ్యాంగానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు పోవడం ద్వారా ప్రజల్లో మార్పును తీసుకురావడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ అనేక ప్రయోగాలలో బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న స్థితికి ఇవాళ స్థితికి చాలా తేడా ఉంది. కానీ ఎన్నో రేట్లో అభివృద్ధి చెంది, కానీ ప్రజల జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. పేదలు మరింత పేదలైన పరిస్థితి, నిరుద్యోగం పెరుగుతున్న పరిస్థితి. అట్లనే దాంతో స్కూళ్ళు పెరిగినాయి, కళాశాలలు పెరిగినాయి, చదువుకుండ్రు, ఉద్యోగాలు చేస్తుండ్రు. 50 నాటికి ఈనాటికి ఉన్న మార్పులు చాలానే ఉన్నాయి. వాటిని కన్సిడర్ చేస్తూనే ఇవాళ పరిస్థితులలో ఇవాళ ప్రజల అవసరాలకు సంబంధించింది, సామాజిక అంశాలకు సంబంధించింది, రాజకీయ అంశాలకు సంబంధించింది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందులో ఫెయిల్ అవ్వడం జరిగింది. అది ఫెయిల్ కావడానికి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచకపోవడం మూలంగానే, స్ఫూర్తిని కొనసాగించకపోవడం మూలంగానే జరుగుతుందనేది ఇక్కడ అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ పరిధిలో పనిచేయడం కోసం మేము ఆలోచిస్తున్నాం అనే దానికోసం ఏం చేయాలి ఏంటిది అనే దాంతో ఏదైతే చర్చ జరుగుతుందో అది మంచి పరిణామం. కానీ ఇవేవైతే ఎందుకు మరి ఈ అరెస్టులు, లొంగుబాట్ల అంశాన్ని ముందుకు తీసుకొస్తుండ్రు? మరి మనం అట్లా చెప్పుకోవడం వల్ల ప్రజల్లో ఇంకా విశ్వసనీయత పెరుగుతుందనా, లేకపోతే గతంలో జరిగిన ఏదైతే నష్టాలు ఉన్నాయో వాటిని ఇంకా మరింత లోతైన చర్చ చేస్తూ ఇవాళ పరిస్థితికి సరే ఆసన్న మల్లోజుల కారణంగా కాకుండా అసలు పార్టీ ఎక్కడ బలహీనంగా ఆలోచించింది, ఎక్కడ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయింది అనే దాంతో శాస్త్రీయ విధానాల్లోకి ఆలోచనతో చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటుందని అంత తెలియజేసుకుంటూ గందరగోళం వచ్చే విధంగా కాంట్రవర్సీ అంశాలను మాట్లాడకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.